సాధారణంగా పులిపిర్లు హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కలిగే ఓ రకమైన చర్మ సంక్రమణ వ్యాధి. ఈ పులిపిర్లు అనేవి అంటువ్యాధి కావచ్చు. పులిపిర్లు వ్యక్తిని తాకడం ద్వారా కూడా ఇవి సంక్రమించవచ్చు. అలాగే ఆ వ్యక్తి ఉపయోగించిన టవల్స్, నాప్కిన్స్, మేకప్ బ్రష్లను వాడడం ద్వారా కూడా పులిపిర్లు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పులిపిర్లు అందాన్ని ప్రభావితం చేయడం మాత్రమే కాకుండా నొప్పి లేదా అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. పులిపిర్ల పరిమాణం, వైరస్ రకాన్ని బట్టి ఉంటాయి. వీటిని ఇంటి చిట్కాల ద్వారా మాత్రమే కాకుండా లేజర్ చికిత్స, క్రయోథెరపీ వంటి పలు రకాల పద్ధతుల ద్వారా కూడా తొలగించవచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ పులిపిర్లు తొలగించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్లో ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ఇవి పులిపిర్లపై నెమ్మదిగా పనిచేయడం వల్ల కుచించుకుపోయేలా చేస్తుంది. ఇందుకోసం 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, 1 టీ స్పూన్ నీళ్ళని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత కొంచెం దూది తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి పులిపిర్లపై అప్లై చేయాలి. కొంచెంసేపు బాగా ఆరిన తర్వాత ఒక గుడ్డతో కట్టుగా కట్టుకోవాలి. రాత్రంతా ఆ కట్టును అలాగే ఉంచి ఉదయం దాన్ని తొలగించాలి. పులిపిర్లు రాలిపోయే వరకు అప్పుడప్పుడు చేస్తుండాలి. మనం రోజూ తినే అరటిపండుతో పాటు అరటిపండు తొక్క వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అరటిపండు తొక్కలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6, B12, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి కాకుండా పులిపిర్లు తొలగించడానికి కూడా ఉపయోగపడతాయి. పులిపిరి ఉన్న చోట అరటి తొక్క లోపలి భాగాన్ని ఉంచి క్లాత్తో కట్టులాగా కట్టుకోవాలి. ఇలా వారం రోజులు చేసిన తర్వాత పులిపిరి మెత్తబడి రాలిపోతుంది. పులిపిర్లను తొలగించడంలో కలబంద సహజ ఔషధంగా పనిచేస్తుంది. కలబందలో ఉండే మాలిక్ యాసిడ్, యాంటీసెప్టిక్, యాంటీవైరల్ గుణాలు పులిపిర్లకు కారణమయ్యే వైరస్ను నిర్మూలించడంలో తోడ్పడతాయి. కలబందలో ఉండే తెల్లటి జెల్ను పులిపిరి ఉన్న చోట రాయాలి. సుమారు అరగంట ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా 2-3 రోజులు క్రమం తప్పకుండా చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ఇవి కాకుండా పొట్టు తీసిన వెల్లుల్లి, 2 వెల్లుల్లి రెబ్బలను పేస్ట్లా చేసుకుని పులిపిరి ఉన్న చోట రాయాలి. అలా సుమారు 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా కనీసం 1 వారం పాటు చేయడం వల్ల ఫలితం ఉంటుంది.